ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు డెవలపర్స్ ఏపీ. ఈరోజు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చి సన్సిరీ ప్రాజెక్ట్స్ వాళ్ళది ది రాయల్. ఇది మన పరిటాల లొకేట్ అయిందండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్కి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో వస్తుంది. NH హైవే 65కి ఆనుకొని ఉన్న రోడ్ అండి. ఇది సర్వీస్ రోడ్ అండి. మీరు చూస్తున్నది సర్వీస్ రోడ్ ఆనుకొని ఇవ్వడం జరిగిందండి మన వెంచరు. మెయిన్ ఎంట్రన్స్ రూట్ వచ్చేప్పటికి 60 ఫీట్ రోడ్ అండి. క్రాస్ రోడ్స్ అన్ని 40 ఫీట్ CC రోడ్స్ వెంచర్ మొత్తం. ఇలాగే వెంచర్ మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్టయితే ఇన్నర్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మిడిల్లో వస్తుందండి మన వెంచరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ అండి. ఈ రింగ్ సెంటర్ నుంచి మన వెంచర్కి జస్ట్ 11 కిలోమీటర్స్ వస్తుంది. కనిపిస్తుంది థర్మల్ పవర్ స్టేషన్. ఇబ్రహీంపట్నంలో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ. సో ఇది మన హైదరాబాద్ కనెక్టివిటీ రూట్ అండి. NH 65 ఇలా స్ట్రైట్గా వెళ్తే పరిటాల హైదరాబాద్ రూట్ కనెక్షన్ అండి. సో ఇది ఇబ్రహీంపట్నం సర్కిల్, అటు సైడ్ కొండపల్లి, విజయవాడ, ఇబ్రహీంపట్నం 4 రోడ్ జంక్షన్ అది. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే రిలయన్స్ కాంప్లెక్స్ అండి, బయో ఎనర్జీ కాంప్లెక్స్. ఇది ఇక్కడ నుంచి మన వెంచర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది NH 65 హైవే అండి, విజయవాడ టు హైదరాబాద్ హైవే. అక్కడ కనిపిస్తున్నది పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. టెంపుల్ నుంచి జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్ వస్తుంది మన వెంచర్కి. సో ఇది టోటల్ 28 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి విత్ CRD అప్రూవల్. ఈ వెంచర్కి మెయిన్గా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే MVR కాలేజ్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అమృత్సర్ కాలేజ్ ఉంది. 2 కాలేజ్కి మిడిల్లో వస్తుంది మన వెంచర్. సో దీన్ని దాటెళ్తే కంజించర్లో దాటాక మిక్ కాలేజ్ ఒకటి అవైలబుల్ ఉందండి, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్కి వెరీ నియర్ బైలో ఉన్న వెంచర్ అండి. ఇది డైరెక్ట్ హైవే ఫేసింగ్. చూసినట్టయితే వెంచర్ మొత్తం 40 ఫీట్ CC రోడ్స్ అండి. ఈ వెంచర్లో మనం ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే ఓపెన్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నారండి. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ పార్క్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, అలాగే ఓపెన్ జిమ్, ఓపెన్ ఫంక్షన్ హాల్ అనేది ఈ వెంచర్లో ఇవ్వడం జరుగుతుందండి. ఈ వెంచర్లో మనకి మెయిన్గా హౌసింగ్ బ్లాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే హౌసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ వచ్చేసరికి మనకి 183 స్క్వేర్ యార్డ్స్లో 1190 SFTతో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఓపెన్ ప్లాట్కి అయితే మనకి 60 to 70% బ్యాంక్ లోన్ వస్తుంది. అలాగే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి 80% బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్గా ఉందండి మన వెంచర్లో. ఈ వెంచర్ లాంచింగ్ డేట్ చూసుకున్నట్టయితే జనవరి 29 గురువారం ఏకాదశి రోజు అండి లాంచింగ్. సో ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, ఫ్రీ సైట్ విజిట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అండి. సో మీరు ఎవరైనా సైట్ విజిట్ చూడాలన్నా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి CRDA వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.